ఎంతో ఆనందకరమైన వేళ. కాబట్టి ఈనాడు ఈ యొక్క మహాపూజ వేడుకలకై విచ్చేసిన మన యొక్క ఖమ్మం పీఠాధిపతులు మహాపూజ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారు తొలిసారిగా మన యొక్క ఖమ్మం పీఠానికి ఏప్రిల్ 9, 2024 స్వీకరణ బాధ్యతలు పొందిన తర్వాత తొలిసారిగా మన యొక్క ప్రాంతానికి అధికారపూర్వకంగా అడుగుపెట్టి ఉన్నారు. వారికి చప్పట్లతో మనందరం కూడా ఘనమైన స్వాగతాన్ని తెలియచేసుకుందాం. అందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా మన ఆనందాన్ని తెలియచేస్తూ కరతాళ ధ్వనులతో మన యొక్క పూజ్య పీఠాధిపతులను ఆహ్వానించుకుందాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఖమ్మం పీఠానికి ఆనుకొని ఉన్న నల్గొండ పీఠ కాపరి వారు కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోయిన నెల ఇదే రోజున ఏప్రిల్ 30వ తారీఖున ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణంలో తమ యొక్క పీఠాధిపత్య బాధ్యతలు స్వీకరించిన మహాపూజ్య శ్రీ 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 కర్ణం దమన్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మనందరం కూడా చప్పట్లతో మన యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుందాం, ఆహ్వానించుకుందాం. ఇక మన యొక్క ఖమ్మం మేత్రాసనకు 1997 నుంచి 2022 ఆగస్టు 27వ తారీఖు వరకు ఎంతో సుదీర్ఘమైన ఆలోచనతో ఘనమైన సువార్త పరిచర్యలు చేసి మన యొక్క ప్రాంతాన్ని సువార్త పరిమళాన్ని వెదజల్లి ఇదిగో విశ్రాంత పీఠాధిపతులుగా ఉన్న మన మహాపూజ్య శ్రీ 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 పాల్ మైపన్ తండ్రి గారిని కూడా మన మధ్యలోకి కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. ఇక మన మధ్యలో ఉన్న ఇంకొక విశిష్ట అతిథి వెరీ రెవరెంట్ సిస్టర్ బిజీ జోసెఫ్ గారు, కానుకమాత సభ వరంగల్ ప్రొవిన్షియల్గా ఉంటూ మరి ముఖ్యంగా మన యొక్క పూజ్య గురువు ఫాదర్ అంతోని గారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఆయన యొక్క యాజక వృత్తిలో ముందుకు సాగుటకు అన్ని విధాలుగా తోడై ఉంటూ ఈనాడు మన మధ్య ఈ వేడుకలలో భాగం పంచుటకు విచ్చేసిన వెరీ రెవరెంట్ సిస్టర్ బిజీ జోసెఫ్ గారికి కూడా అందరం కూడా కరతాళ ధ్వనులతో సుస్వాగతాలు పలుకుదాం. ఈనాటి మహావేడుకలకు ఇదిగో అనేక మేత్రాసన నుంచి అనేక సభల నుంచి ఇదిగో గురువులు వచ్చారు, ప్రొవిన్షియల్ వచ్చారు. దూర ప్రాంతమును వచ్చిన ప్రతి ఒక్కరికి, మన యొక్క ఖమ్మం మేత్రాసన వచ్చిన ప్రతి ఒక్కరికి, సభ గురువులందరికీ కూడా మనం చప్పట్లతో మన యొక్క స్వాగత సుమాంజలు తెలియచేసుకుందాం. అదేవిధంగా ఈనాటి మహావేడుకలో పాల్గొనుటకై అనేక మంది దైవాంకితులు కన్యాస్త్రీలు ఈ వేడుకలో భాగస్వాములు అవుతూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా మన యొక్క కరతాళ ధ్వనులతో సుస్వాగతాలు పలుకుదాం. అదేగా అనేక మంది విశిష్ట అతిథులు మన మధ్య ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పత్రికా వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అనేక మంది దాతలు కూడా ఈ యొక్క మహావేడుకలకు వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన స్వాగత సుమాంజలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యముగా ఇదిగో ఈనాడు ఫాదర్ కొమ్ము అంతోని వారు 25 సంవత్సరాల వెండి జూబిలీ, గురుత్వ వెండి జూబిలీ కొనియాడుతున్నారంటే దానికి కారణం వారి యొక్క కుటుంబము, తండ్రి తల్లి. ఇదిగో కీర్తిశేషులు ఆనందం గారిని దేవునికి మనం సమర్పించుకుందాం. కానీ అమ్మ మాణిక్యమ్మ మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఫాదర్ గారి యొక్క అన్నలు, అదేవిధంగా చెల్లి, బంధుమిత్రాదులు అందరూ కూడా మన మధ్య ఉన్నారు. ఈ యొక్క గొప్ప వేడుక సమయమున వారిని కూడా స్వాగత సుమాంజలతో ఆహ్వానం పలుకుతూ వారందరూ కూడా ఈ యొక్క వేదికకు ముందుగా వచ్చి కూర్చొనివలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించుచు ఉన్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారు రజత జూబిలీ జరుపుకుంటున్న తరుణంలో వారి 25 సంవత్సరాల దైవ సేవను అభినందిస్తూ మన శ్రీ సభ రథసారథులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు పేపల్ బ్లెస్సింగ్స్ను పంపించి ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ బొల్లికొండ జయరాజు గారు దానిని చదువుతారు. తదనంతరము వాటిని మహాపూజ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ తండ్రి గారు ఫాదర్ అంతోని గారికి అందించి అభినందించి ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ పోప గారు ఆశీర్వదించి పంపించినటువంటి దీవెనల పత్రాన్ని ఇప్పుడు మనందరికీ కూడా ప్రదర్శిస్తున్నారు. తదనంతరము మన పూజ్య పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారు
ఆశీర్వదించి ఫాదర్ కొమ్ము అంతోని గారికి అందించి అభినందిస్తారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రత్యేక ఆశీర్వాద పత్రము. ద హోలీ ఫాదర్ ఫ్రాన్సిస్ cordially imparts the requested apostolic blessing to Reverend Father Kommu Anthony on the occasion of the 25th anniversary of his presbyterial ordination, invoking through the intercession of the Blessed Virgin Mary an abundance of divine graces. Mary Mata Shrine, Paleru, Khammam Diocese, Telangana, on 30th May 2024, given on 13th April 2024, His Holiness Pope Francis. అందరి చప్పట్లతో మన యొక్క ఆనందాన్ని తెలియచేసుకుందాం. మానవ జీవితం గొప్ప వరం. అందులో గురువుగా అభిషిక్తులై క్రీస్తు యాజకత్వములో భాగస్థులవటం మహావరం. అటువంటి జీవితాన్ని అందిపుచ్చుకొని దీవించబడిన రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారి జీవితం ఇప్పటి వరకు కొనసాగినటువంటి వారి జీవిత యాత్రను గురించి ఫాదర్ సూర్యేపల్లి ఐసాక్ గారు క్లుప్తంగా వినిపిస్తారు. మన పూజ్య పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారు పోపు గారు పంపించినటువంటి ఆశీర్వాదాల పత్రాన్ని వారు మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారికి అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. అదేవిధముగా శిలువ స్వరూపాన్ని కూడా పంపించున్నారు. వారు దానిని కూడా మన ఫాదర్ గారికి అందిస్తున్నారు. తదనంతరము వారు ఫాదర్ గారికి ఆశీర్వాదాలను అందిస్తున్నారు. ఈనాటి వెండి గురువర్యులైనటువంటి ఫాదర్ కొమ్ము అంతోని గారి యొక్క జీవిత సారాంశము మరియు ప్రధానమైన ఘట్టాలు. గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారి 25 వసంతాల రజత జూబిలీ మహోత్సవ వేడుకల సందర్భంగా ప్రభు పాద సేవలో వారి 25 వసంతాల ప్రస్థానం. తెలంగాణ రాష్ట్రంలోని నేలకొండపల్లి మండలము ఎంతో చారిత్రాత్మకమైనది. ఈ మండలంలోని చెరువు మాధవరం మీ జన్మస్థలం కావడం ఎంతో ముదావహం. మీరు నడయాడిన ఈ నేల ఎంతో ధన్యమైనది. అటువంటి విశిష్టత కలిగిన చెరువు మాధారం విచారణ ఫాతిమా మాత పూదోటలో విరిసిన మా ఆత్మీయ ముద్దుబిడ్డ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని స్వాముల వారికి గురువులు, కన్యాస్త్రీలు, కుటుంబ సభ్యులు, సంఘ విశ్వాసులు, బంధువులు, మిత్రులు, యూత్ సభ్యులు, ఉపదేశులు, శ్రేయోభిలాషులు అందించు ఘనమైన అభినందనల స్వాగత సుమాంజలి. 1974 సంవత్సరము మే 5వ తేదీన పుణ్య దంపతులు కీర్తిశేషులు కొమ్ము ఆనందము, మాణిక్యమ్మ దంపతులకు 6వ సంతానముగా జన్మించినారు కొమ్ము అంతోని స్వాముల వారు. తదనంతరము ప్రాథమిక విద్య 1 నుండి 7 వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ చెరువు మాధారంలో, 8 నుండి 10 వరకు ఖమ్మంలోని మోన్ఫోర్ట్ హై స్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ బాయ్స్ బోర్డింగ్లో చదివి ఉన్నారు. వారి పెద్ద అన్నయ్య కొమ్ము ప్రసాద్ గారి ప్రోత్సాహంతో, కీర్తిశేషులు మదర్ లొరెంజో గారి చల్లని దీవెనలతో దేవుని పట్ల ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసములే మీలో గురువు కావాలనే బలమైన కోరిక కలిగించింది. మదిలో ఆ కోరిక కలుగుట నిజంగా ఆ దేవుని యొక్క మహాకృప. తదనంతరము వారు గురు విద్యాభ్యాస చదువులకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దేవుని పిలుపునందుకుని ఆనాటి విచారణకర్తలైన గురుశ్రీ ఫాదర్ మేడికొండ శ్రీవప్ప గారి సహాయ సహకారాలతో సూర్యాపేటలోని సెయింట్ జాన్స్ పాయస్ మైనర్ సెమినరీ నందు 1989వ సంవత్సరము జూన్ 13 మంగళవారం నాడు రెవరెండ్ ఫాదర్ ఆర్ పాపయ్య గారి సమక్షంలో మైనర్ సెమినరీలో చేరారు. కాలేజీ చదువుల నిమిత్తము ఆంధ్ర లోయోలా కాలేజీ విజయవాడలో తదుపరి తర్ఫీదు పొందుకున్నారు. తర్వాత నూజివీడులో ఆధ్యాత్మిక తర్ఫీదు పొందుకున్నారు. తర్వాత కొండడాబా సెమినరీ నందు తత్వశాస్త్రాన్ని చదువుకున్నారు. తర్వాత విఎన్ఏ కాలేజీ జానంపేటలో ఫాదర్ జాన్సన్ ఓఎఫ్ఎం గారి ఆధ్వర్యంలో వారి యొక్క వేదాంత శాస్త్ర చదువులను కూడా ముగించుకొని జూబిలీ సంవత్సరమైనటువంటి 2000 సంవత్సరము మే 30వ తేదీన మహాఘనత వహించిన శ్రీ శ్రీ మైపన్ పాల్ తండ్రి గారి యొక్క దివ్య హస్తాల మీదుగా గురు పట్టాభిషేకం పొందుకున్నారు. ప్రభువు యొక్క ప్రేమను బట్టి ఆయన వారి సేవలో తరిస్తూ మిట్టపల్లిలో సహాయ గురువుగా
అనేక కొత్త సంఘాలను స్థాపించారు. 2002 నుండి మరి మొట్టమొదటి చంద్రగొండ విచారణకర్తగా సేవలు అందిస్తూ అక్కడ అనేక మందిని క్రైస్తవ విశ్వాసములోనికి మలిచి ఉన్నారు. అనేక గ్రామాలే మరి వారి యొక్క సువార్త సేవ ద్వారా కథోలికులుగా రావడం అనేది గొప్ప విశేషంగా భావించాలి. 2009 నుండి 14 వరకు గుండాల మండలంలోని ఆళ్లపల్లి విచారణలో గురువుగా అక్కడికి వెళ్ళటం ఒక సాహసం. ఎందుకంటే అది అటవీ ప్రాంతంలో ఉంటుంది, రవాణా సౌకర్యం కూడా అంతగా ఉండదు. అక్కడ విచారణ గురువుగా సేవలందించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రాణాలను సహితం ఫణంగా పెట్టి దట్టమైన అరణ్య ప్రాంతంలో దేవుని సువార్త పరిచర్యలో మీరు చూపిన చొరవ ఎంతో అభినందనీయం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమీప గ్రామాలైన మార్కోడ్లో ఒక నూతన దేవాలయము, స్కూలు, కాన్వెంట్లను నిర్మించి పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపటమే కాకుండా ఎంతోమందిని దేవుని వైపు నడిపిస్తూ అనేక క్రైస్తవ సంఘాలను ఏర్పరిచిన మీ చొరవ అనన్య సామాన్యం. సేవే పరమావధిగా భావించిన మీరు 2014 నుండి 2022 వరకు భద్రాచలమునకు 15 కిలోమీటర్ల దూరంలో గల నెల్లిపాక విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి 2 సంవత్సరాలు కనీసం నివాసం ఉండుటకు కూడా ఎటువంటి ఇల్లు లేని పరిస్థితుల్లో ఒక పూరి గుడిసెలో ఉంటూ దేవుని పరిచర్యలో గొప్ప మిషనరీగా ముందుకు సాగుతూ అక్కడ నూతన సంఘాల కొరకు మీరు చేసిన కఠోర శ్రమ వర్ణనాతీతం. మీ గురు జీవిత ప్రయాణంలో ఎన్నో బాధలు, అవమానాలు, ఇబ్బందులను చెరగని చిరునవ్వు, కరగని వాత్సల్యము, తరగని కారుణ్యము, మెడలో ఎల్లప్పుడూ దర్శనమిచ్చే ప్రభువు యొక్క శిలువ ఒక రక్షణ కవచమై మిమ్మల్ని ధైర్యంగా నడిపించిందని చెప్పవచ్చును. తమరి స్వార్థ పరిచర్య పటిమను కనులారా గాంచిన ఆనాటి ఖమ్మం బిషప్ తండ్రి గారు మైపన్ పాల్ గారు ఆధ్వర్యంలో చక్కటి విచారణ దేవాలయము కూడా నిర్మాణం చేసి గురు నిలయము, పాఠశాల, కనోషన్ సిస్టర్స్ కాన్వెంట్ నిర్మించడం జరిగింది. ఆ తదుపరి లక్ష్మీపురంలో కార్మెల్ కొండను నిర్మించటము, దాని కొరకు మీరు పడినటువంటి శ్రమ, అటవీ శాఖ అధికారులతో ఎదురైన అనేక సమస్యల సాధనలో మీరు చూపిన చొరవ అనిర్వచనీయం. తదుపరి అదే గ్రామంలో మేరీమాత దేవాలయము, 10 అడుగుల యేసు తిరుహృదయ స్వరూపము కూడా నిర్మించి పాలమడుగులో దేవాలయము, బాసవాగులో దేవాలయము, లింగాలపల్లిలో మేరీమాత మండపాలను, సమీప గ్రామాలైన మారాయిగూడెం, కిష్టారం, పట్టుబేరి, భీమవరం, కాసారం, చౌడారం తదితర అనేక అటవీ ప్రాంత గ్రామాలలో నూతన సంఘాలను స్థాపించుటకు మీరు చూపిన కృషి ఎంతో అభినందనీయం. మీ గురు జీవిత ప్రస్థానంలో భాగంగా 2022 సంవత్సరం నుండి ప్రస్తుత పాలేరు మేరీమాత పుణ్యక్షేత్రముల విచారణ గురువుగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక సమస్యలను అధిగమిస్తూ పాలేరును విశ్వాసుల సెలయేరుగా మార్చిన ఘనత మీది. అదియునుగాక మీ కలల సౌధమైన 76 అడుగుల అద్భుతాల మేరీమాత స్వరూపం నిర్మించట ద్వారా యావత్ కథోలిక విశ్వాసులకు మరియ తల్లిపై ఉన్న విశ్వాసము ఎవరెస్టు శిఖరమంత ఎత్తున తీసుకెళ్లిన ఘనత కూడా మీదే. మీరు ఈ విచారణలో అడుగుడిన అనతి కాలంలోనే 50 కుటుంబాలను విశ్వాసులుగా తీసుకుని రావడమే కాక నాయకనగూడెం, జుజ్జులరావుపేట గ్రామాల్లో కథోలిక సంఘాలను స్థాపించి ఉన్నారు. అది దేవుని మహాకృప. ఈ విధమైన మీ గురుత్వ ప్రయాణంలో ఎన్నో సంఘాలను ఏర్పాటు చేసే క్రమంలో దాదాపు 2000 మందికి జ్ఞాన స్నానాలు, 200 పైగా జ్ఞాన వివాహాలు, మరెన్నో ప్రేషిత కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. అదియునుగాక మీ స్వగ్రామమైన చెరువు మాధారంలో 30 అడుగుల యేసు తిరుహృదయ స్వరూపము మీ తండ్రి గారైన కీర్తిశేషులు కొమ్ము ఆనందము గారి జ్ఞాపకార్థంగా నిర్మించటము ఎంతో ధన్యతగా చెప్పవచ్చును. అప్పుడు ఈ స్వరూప నిర్మాణం జరిగినప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అదే ఎత్తైన స్వరూపము. మీ గురుత్వ జీవితమంతా దాదాపు 23 సంవత్సరాలు ఏజెన్సీ ప్రాంతాలలో అణగారిన ప్రజలకు, అడవులలోని ఆదివాసీలకు క్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ గొప్ప మిషనరీ వలె స్వార్థ పరిచర్య చేయటము, లక్ష్మీపురం గ్రామంలో కల్వరికొండ మరియు 25 అడుగుల శిలువ స్వరూపం నిర్మాణం చేయటం ఎంతో అభినందనీయం. నెల్లిపాక విచారణలో పనిచేసిన సమయంలో దేవుని ప్రేషిత కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మరొక ప్రక్క అనేక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా 2017 నుంచి 18 సంవత్సరాలలో నెల్లిపాక విచారణలో పనిచేస్తున్న ఎంతోమంది భయంకరమైన కరోనా బారిన పడగా మీరు మీ ఆరోగ్యాన్ని సహితం ఫణంగా పెట్టి ఎంతోమంది అభాగ్యులను హక్కున చేర్చుకొని నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ కిరాణా సరుకులు, కూరగాయలు 2 దఫాలుగా దాదాపు
1000 కుటుంబాలకు అందించి వారి ఆకలి తీర్చిన ఆపద్బాంధవులు మీరు. అలాగే గోదావరి వరదల్లో ఎంతోమంది ప్రజలు చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయులందరినో పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలను చేసి అండగా నిలిచిన కారుణ్యమూర్తి మీరు. అది ఎనుగాక మీరు నివాసం ఉంటున్న గురునిలయం సహితము వరదల్లో మునిగిపోతున్న భయపడక ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించిన మీరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు గృహాలు నిర్మించి వారికి నీటి పంపులు, బోర్వెల్స్ ఏర్పాటు చేసి నిరుపేదలైన ఎంతోమంది యువకుల వివాహ వేడుకలకు సైతము ఆర్థిక సహాయంతో ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తిత్వం మీది. మరియు ఎంతోమంది కథోలిక, గిరిజన, అణగారిన, నిరుపేద విద్యార్థులు, ఆర్థికంగా నలిగిన కుటుంబాలు, చదువుకు దూరమై అనేక ఇబ్బందులు పడుచున్న వేళ అటువంటి వారికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తూ వారికి పుస్తకాలు, బ్యాగులు, చదువుకయ్యే ఫీజులు కూడా చెల్లించిన ఘనత మీది. అలాగే ఎంతోమంది వృద్ధులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తూ మరీ దళ సభ్యులకు అనేక విచారణల్లో చీరలు అందించి ఉన్నారు. మీ గురుత్వ జీవితంలో ఎంతోమందిని దైవ సేవకు పంపగా వారిలో సిస్టర్స్గా 10 మంది, గురువులుగా 5 అభిషేకించబడి నేడు వారు దేవుని యాజకులుగా మరియు సిస్టర్స్గా సేవలు అందించుచున్నారు. ఇంకా కొంతమంది మీ ద్వారా సెమినరీలో చదువుతూ ఉండటం ఎంతో సంతోషదాయకము. ఫాదర్ కుమ్మంతోని గారి జీవితాన్ని మలచినటువంటి ముఖ్య వ్యక్తులు నేడు ఈ స్థాయిలో వారు ఉండుటకు కారకులైన వారిలో ముఖ్యులు మదర్ లొరెన్జో బెట్టి గారు, ప్రజెంటేషన్ సిస్టర్స్, మరియు వారితో పాటు కీర్తిశేషులు రెవరెండ్ సిస్టర్ ప్రీత, రెవరెండ్ సిస్టర్ గాయం జసింతా గారు, కీర్తిశేషులు రెవరెండ్ సిస్టర్ అన్నమరియ గారు, ప్రస్తుత ప్రొవిన్షియల్ వెరీ రెవరెండ్ సిస్టర్ బిజీ జోసెఫ్ గారు. కనుక నేటి మీ ఆత్మీయ ఆధ్యాత్మిక స్మృతి పదములో ఈ మీ గురు జీవిత పరిమళాలను అనేకులకు పంచే క్రమంలో ఆ దేవదేవుడు మీలో ఒక స్పష్టత, స్వచ్ఛతనిచ్చి ప్రభుని కార్యాలను ఈ లోకంలో మీ ద్వారా నెరవేరుస్తూ నేటి మీ 25 వసంతాల వెండి జూబిలీ వేడుకల వేళ మేము ప్రేరేపించిన ఆ మరియ తల్లి 76 అడుగుల అద్భుతాల మేరీమాత దివ్యమైన స్వరూప నిర్మాణం పూర్తి చేయుట ఇది యావత్ భారతదేశ స్త్రీ సభ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టము. అందరూ దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. రాబోయే రోజులలో పాలేరు మేరీమాత విచారణ ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నేడు ఈ పాలేరు విచారణలో గురుశ్రీ కొమ్ము అంతోని గారి 25 వసంతాల వెండి జూబిలీ మహోత్సవ వేడుకలను ఆశీర్వదించుటకు వచ్చినటువంటి మహాఘనత వహించిన ఖమ్మం పీఠాధిపతులు శ్రీ 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 సగిలి ప్రకాష్ గారు, అదేవిధంగా నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 దమన్ కుమార్ గారు, అదేవిధంగా మహాఘనత వహించిన ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు శ్రీ 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 మైపన్ పాల్ గారు, వెరీ రెవరెండ్ సిస్టర్ బిజే జోసెఫ్ ప్రొవిన్షియల్ గారు, ఈ జూబిలీ వేడుకల్లో పాల్గొన్న జూబిలేరియన్స్కు, ఫాదర్స్, సిస్టర్స్కు, బ్రదర్స్కు అందరికీ విచ్చేసిన వారందరికీ కూడా ప్రభువు నామములో పీఠాధిపతులు ఈరోజు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. 25 వసంతాల జూబిలీ మహోత్సవ వేడుకల వేళ ఆ దేవదేవుడు మిమ్మను ఒక దార్శనికత కలిగినటువంటి గురువుగా, కొందరివాడుగా కాక అందరి గురువుగా, అందరివాడుగా, ఆదరించే గురువుగా, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి ఆ ప్రభు ప్రేమతత్వాన్ని బోధిస్తున్న మీకు ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు తన పరిపూర్ణమైన ఆత్మీయ వరాలు, అనుగ్రహాలు దండిగా మెండుగా ప్రసాదించాలని మీ గురుత్వ ప్రయాణములో మరెన్నో అంతస్తులు చేరుటకు ఆ ప్రియమైన తల్లి అద్భుతాల మేరీమాత చల్లని దీవెనలు, ప్రార్థనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడు నీడగా ఉండాలని సర్వశక్తిమంతుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వందనాలు తెలియచేస్తూ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ కుమ్ము అంతోని గారి 25 వసంతాల జూబిలీ మహోత్సవ వేడుకల దివ్య బలి పూజలో అందరము కృతజ్ఞత కలిగిన హృదయాలతో పాల్గొందాం. ధన్యవాదాలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరులారా, 25 వసంతాల గురుత్వ జీవితంలో ఫలప్రదమైనటువంటి ఫాదర్ కుమ్ము అంతోని గారి యొక్క సిల్వర్ జూబిలీ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం అమ్మ గౌరవార్థం, ఆమె ఆశీర్వాదం కోసం, దేవుని మహిమ కోసం
76 అడుగుల ఎత్తైన స్వరూపాన్ని మన కానుగా ఇచ్చినందుకు వారికి వందనాలు తెలుపుతూ ఈ దేవబలి పూజలో మనందరం వారి కోసం, వారి భవిష్యత్ పరిచర్య కోసం ప్రార్థిద్దాం. చేసిన తప్పిదాలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. క్షమించవా ఈ పాపిని, కరుణించవా ఈ దోషిని. ఎదుట నిలబడితి దేవా, పాపము బాపి రక్షింపరావా. క్షమించవా ఈ పాపిని, కరుణించవా ఈ దోషిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడవైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును స్త్రీ సభలో సేవ చేయడును కొంటివి. నేను నీ సువార్త దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారముల విశ్వాస పాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలన చేరిన వారా మాకు అనుగ్రహించండి. మొదటి పట్టణము లేవీ కాండము 25వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనము వరకు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తిన విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. తంబురతో సితారతో తండ్రి వాద్యముతో స్తుతించెదను. పిల్లల గోవితో నిన్ను భజింతును.
స్తుతింతున్ మహిమపరతు దేవా తంబురతో శ్రీకారతో తండ్రి వాక్యముతో స్తుతించెదను. రెండవ పట్టణము 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు. నూతనముగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మిక పాల కొరకై దాహంతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలైనా ప్రభువు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగము అయినదిగా మనుజులదే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్మును ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవను అడ్డము వచ్చి తడబడ చేయనది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఈ వాక్కును విశ్వసింపకుండుట చేతని వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాకరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతముగా తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ పలుకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. లూకా సువిశేషము అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 46 నుండి 56 వరకు. లూకా సువిశేషము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది,
రక్షకుడగు దేవుని యందు ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఇక నుండి తరతరముల వారు ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు మాయముల గొప్ప కార్యములు చేసి ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నించెను. అధిపతులను ఆసనములను పడదోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను మట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునితో మహిమ కలుగునుగాక. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ఈనాటి 2 ముఖ్యాంశాలు: అద్భుతాల మేరీ మాత ప్రతిష్టా మహోత్సవం, అదే విధముగా రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని గారి రజత జూబిలీ ఉత్సవాలు జరుగుతుండగా దేవుని వాక్యాన్ని ఈ 2 కార్యక్రమాలను ఉద్దేశించి మన పూజ్య పీఠాధిపతులు తమన్ కుమార్ పీఠ్ తండ్రి గారు ప్రసంగిస్తారు. శ్రద్ధతో ఆలకించుదాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నా ప్రియ పీఠాధిపతులారా, పూజ్య గురువులారా, కన్యస్త్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, పాలేరు మాత మరియ తల్లి భక్తులారా, మీ అందరికీ గురుశ్రీ కొమ్ము అంతోని వారి రజత జూబిలీ సందర్భంగా నా హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రియులారా, విశ్వాసులారా, రజిత వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. గురుశ్రీ మన మిత్రుడు, స్నేహితుడు, బంధువు, మన గురువు, ఈ విధంగా రజిత జూబిలీ చేసుకుంటున్నటువంటి
గురు శ్రీ కొమ్ము అంతోని గారి కొరకు ఈ సమయంలో మనందరం కూడా మనసారా ప్రార్థనలు చేయటం, ఆ దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకోవటం ఎంతైనా సముచితం, సమంజసం. ఆధ్యాత్మిక జీవితం లోపిస్తే ప్రియులారా, విశ్వాసులారా, మన జీవితాల్లో ఏదో వెలితి, కొరత, ఏదో అశాంతి, అసమాధానం, అటువంటి అసమాధానాన్ని, అశాంతిని దూరం చేసినటువంటి మన గురుశ్రీ కొమ్ము అంతోని వారు రకరకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాగించారు, ప్రజలకు ఆ కొరత తీర్చారు. అందుచేతనే ఇంతమంది ఇక్కడికి రావడం, వారి యొక్క అభినందనలు తెలియచేయటం, వారి కోసం ప్రార్థన చేయటం, వారి కోసం ఇక్కడ అందరూ గుమిగూడి ఏక మనస్కులై ఆ దేవాది దేవుడికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించడం చాలా వరకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన జూబిలీ చేసుకుంటున్నటువంటి గురుశ్రీ అంతోని కొమ్ము అంతోని వారికి ఈ విధంగా ప్రియులారా, కేవలం ఆధ్యాత్మిక సేవలు మాత్రమే కాదు, సాంఘిక సేవలు కూడా ఎన్నో రకరకాలుగా చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు, కష్టాల్లో ఉన్నవారికి కష్టాలు తీర్చారు. ఈ విధంగా రకరకాలైనటువంటి సాంఘిక సేవలు అందిస్తూ ప్రజలు సాంఘికంగా కూడా బలపడాలి, వారి విద్యాబుద్ధుల్లో కూడా అభివృద్ధి చెందాలి, వారి కుటుంబ జీవితాల్లో కూడా స్థిరపడాలి. ఇటువంటి ఆశాభావంతో అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి ఆ దైవ సంకల్పం, ఆ దేవుని యొక్క ఆశ, అభిలాష ఆయనలో ఉంది కాబట్టే రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంఘిక సేవలు అందించి ప్రజల మనసుల్లో ఆయన తన యొక్క ఉనికిని నిర్మించుకున్నారు, తన యొక్క స్థానాన్ని నిర్మించుకున్నారు. ఈ విధంగా ప్రతి గురువు కూడా ప్రజల హృదయాల్లో నిలవాలి అన్నది ఈరోజు గురువులైనటువంటి మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఏ గురువైతే ప్రజలను ప్రేమిస్తాడో, ఏ గురువైతే ప్రజలకు సేవలు అందించడంలో నిస్వార్థంగా ముందుకు వెళతాడో, త్యాగంతో జీవిస్తాడో, క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ప్రేమ సేవా గులాన్లో ఎదుగుతాడో, అటువంటి గురువుని ప్రజలు ఎప్పటికీ కూడా మరిచిపోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మన గురుశ్రీ కొమ్ము అంతోని వారు ఈరోజు ఇంత ఘనంగా జూబిలీ వేడుకలు చేసుకుంటున్నారు. వారితో పాటు మనందరం కూడా చేసుకోవాలని, చూసి ఆనందించాలని, అభిలషించాలని, శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాం. ఈ విధంగా మనందరం కూడా వారి కోసం, వారి భవ్య జీవితం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఇలాంటి జూబిలీలు ఎన్నో చేసుకోవాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, శాంతి సమాధానాలతో, ప్రేమాభిమానాలతో, అనురాగంతో, ఆప్యాయతతో, ఆ ఎల్లవేళలా చిరునవ్వుతో ఆయన గురు జీవితం ఇంకా ముందుకు సాగాలని, ఇక రాబోయే గోల్డెన్ జూబిలీ, డైమండ్ జూబిలీలు చేసుకోవాలని మనసారా మనం అభిలషిస్తాం, కోరుకుందాం, అందులో గాను ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ఈ పండుగ చేసుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఈ ఆనందంతో పాటు దేవుడికి మనం స్తుతులు చెల్లిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం, వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేద్దాం. కొమ్ము వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వారిని కూడా దేవుడు హేరాళముగా దీవించమని, అన్ని విధాలుగా కూడా ఆదుకొని రక్షించి సంరక్షించి నడిపించమని, వారి కోరికలు తీర్చి వారికి మంచి జీవితంలో ఇంకా ఎన్నో అభివృద్ధి చేసేటువంటి దీవెనలు దయచేయమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ప్రియులార, విశ్వాసులారా, ఆత్మవరాలతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. ఈ ఆత్మవరాలే మనకి కావాలి. ఈ ఆత్మవరాలతో మన జీవితాలు నింపబడాలి. అందుమూలంగా ఈ ఆత్మవరాలు మనం అందరికీ పంచిపెడుతూ, ఆత్మవరాలతో పాటు మన భౌతిక, సాంఘిక, సంఘ జీవితాలు కూడా మెరుగు చేసుకోవడానికి, విలువైన జీవితాలుగా మార్చుకోవడానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. మరియ తల్లి మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది, ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. ఎందుచేతనంటే మనందరి అమ్మ మరియమ్మ, అమ్మల కన్నా అమ్మ.
యేసుని అమ్మ మనందరి అమ్మ, తల్లిని మొరపెడితే వెంటనే కుమారుడికి ప్రార్థించి మన అక్కరుల అవసరాలు తీర్చడంలో ముందడుగు వేస్తుంది. కాబట్టి మరియ తల్లికి మొరపెడదాం, మరియ తల్లికి ప్రార్థనలు చేద్దాం. ఆ విధంగా ఈ పండుగల్లో పాల్గొని మన గురుశ్రీ కొమ్ము అంతోని వారి కొరకు ప్రార్థనలు చేద్దాం. ఈ పూజాబుల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవుని దీవెనలు కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందరం లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఇతడు పవిత్రాత్మను నా గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంసు పిలాతునికి కారణంలోనే పాటుపడి శిలువమీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని వచ్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ నివసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించున్నాను. పాపముల మన్నిపు నివసించున్నాను. శరీరం యొక్క ఉత్థానము నివసించున్నాను. నిత్య జీవము నివసించున్నాను. ఆమేన్. కరుణగల దేవ, కృపగల సర్వేశ్వర తండ్రి, ఈనాడు మా యొక్క పాలేరు ప్రాంతములో అద్భుతాల మేరీ మాత యొక్క స్వరూపం నిర్మించే ఈ శుభ క్షణాలలో మా యొక్క పోపు గారిని, ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, మా యొక్క సగిలి ప్రకాష్ తండ్రి గారిని, మైపన పాల్ తండ్రి గారిని, దమన్ తండ్రి గారిని, మా గురువులను, సిస్టర్స్ను, పీఠాధిపతు సంఘ పెద్దలను, సంఘస్థులను నీ ప్రేమ చేత దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సువార్తను బోధించు వారి పాదములు ఎంత ధన్యమైనవి. సువార్త నలుదిశలా బోధిస్తున్నటువంటి మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, మీ సత్య సువార్తను ప్రపంచ నలుమూలలా చాటుచున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారిలో నీ ఆత్మ నుంచి సకల జాతి జనులకు సువార్తను బోధించే శక్తిని ఆశీర్వదించి ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వెలుగుచున్న కొవ్వొత్తి ఏ విధముగా అయితే తనకు తాను కరిగిపోతూ తన చుట్టూ ఉన్న వారికి వెలుగు పంచుతుందో, అదే విధముగా వెలుగుచున్న కొవ్వొత్తి వలె మా ఫాదర్ కొమ్ము అంతోని గారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అనేక మందికి సేవ చేస్తున్న తరుణములో వారు కూడా వెలుగుచున్న కొవ్వొత్తి వలె అనేక మందికి కాంతినిస్తూ కరిగిపోతూ మరి అనేక మందికి జీవితాల్లో వెలుగు నింపే భాగ్యాన్ని, నిండైనటువంటి జీవితాన్ని, ఆయురారోగ్యాలను వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మొక్క ఏ విధముగా అయితే పచ్చదనాన్ని, చల్లదనాన్ని పంచుతుందో, అదే విధంగా ఈనాడు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి ఫాదర్ అంతోని గారు కూడా వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా పచ్చగా, చల్లగా ఉంటూ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూ ఇంకా అనేక మందికి వారి నీడలో మరి వారి యొక్క జీవితాలను సార్థకంగా మార్చుకొని వారి జీవితాలను ధన్యమనర్చుకున్నటకు ప్రభువా నీ కృపను, ఆశీర్వాదాన్ని వారికి ప్రసాదించమని, వారి సేవను ఆస్వాదిస్తున్నటువంటి జనులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పూజా వస్త్రము, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని ప్రభువు పలికినటువంటి మాటను స్వీకరించి అపోస్తులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త బోధించినారు. ప్రభువా, ఈనాడు పీఠాధిపతులు, యాజకులు తమ విలువైనటువంటి జీవితాన్ని నీ యొక్క సేవకు సమర్పించుకొని వారిని సేవలో కొనసాగుతుండగా పీఠాధిపతులను, గురువులను దీవించండి. వారి యొక్క యాజక పరిచర్యను దీవించండి. నూరంతలుగా
ఆత్మశక్తిని, బలాన్ని దయచేసి మీ యొక్క సేవలను నిత్యము కూడా కొనసాగుటకు నీ కృపా సహాయాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అప్పద్రాక్ష రసములు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును అని దేవుడు నుడివినారు. దయామయుడకు సర్వేశ్వర, ఈనాడు మేము మా యొక్క ఫాదర్ గారితో పాటు అప్పద్రాక్ష రసాలను మీకు సమర్పిస్తున్నాము. ఈ అప్పద్రాక్ష రసాలు ఏ విధముగా అయితే క్రీస్తు శరీర రక్తాలుగా నడి పూజలో మారుతున్నాయో మా జీవితాలు కూడా ఇదిగో తండ్రి ప్రేమతో, విశ్వాసముతో నింపబడినట్లు దీవించండి. ప్రత్యేకించి ఇక్కడ గుమ్మకూడినటువంటి ప్రజలందరినీ కూడా దీవించండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా మేమందరము నీకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మా మనవలన్నింటినీ మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతు దేవా నా సర్వము, సమర్పింతునయ్యా నా సకలము. అర్పింతు దేవా నా సర్వము, సమర్పింతునయ్యా నా సకలము. కైకొను దేవా ప్రేమతో స్వీకరించుమో యేసయ్యా. కైకొని దేవా ప్రేమతో స్వీకరించుము యేసయ్యా. అర్పింతు దేవా నా సర్వము, సమర్పింతునయ్యా నా సకలము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థించుదము. మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను నేను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము.
ఏలైన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపాలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళముల నీటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణ రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాతని మరియమాతోనూ దానిని నీ అపోస్తులతోనూ వేద సాక్షిపడిన జోజప్ప గారితోనూ సకల పుడితో పాటు మమ్మను మోక్ష భాగ్ను వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహణ సాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లా ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పీఠాధిపతి సగిలి ప్రకాష్ గారిని ఈనాడు మాతో ఉన్నటువంటి దమన్ పీఠాధిపతిని పొల్మైపాన్ తండ్రి గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము నీ సమూహమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలగింపము. దయగల తండ్రి, నలుదశలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకించి ఈనాడు మన మధ్యలో నుండి మరణించిన అగ్రపీఠాధిపతులు తుమ్మ బాల తండ్రి గారిని ప్రత్యేకంగా సమర్పించి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ మనసులో వేడుకొందాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు అప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన ఏందో ప్రవేశింపనివ్వక ప్రభువా అన్ని కీడులు మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సరదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. పరిహరించెడి వారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆత్మస్వస్థత పొందును. ప్రభు ప్రేమ విందు, విందు ఈ విందు ప్రభు జీవ విందు. స్వీకరించరారండి దివ్యమైన ఈ విందు, జీవము నిల్చే ఈ విందు, శాంతి నొసగే ఈ విందు.
విందు విందు ఈ విందు ప్రభు జీవ విందు. సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈనాటి నా కృతజ్ఞతలు 3 భాగాలు. మొదటిగా నా యొక్క పుట్టుక నుండి గురు చదువు వరకు, గురు చదువు నుండి గురు పట్టాభిషేకం వరకు, గురు పట్టాభిషేకం నుండి ఈనాటి యొక్క జూబిలీ వేడుకల వరకు. ముందుగా నేను నా యొక్క తల్లిదండ్రులకు, మరణించిన మా నాన్నకు నివాళులు, మా అన్నయ్యకు శివరన్నకు నివాళులు, మా యొక్క అన్నయ్యలు వదినమ్మలు అందరికీ ప్రత్యేక విధంగా అభివందనాలు తెలియపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య, ఆయనకు అన్నే కాదు ఒక అయ్యగా మారి చిన్నతనం నన్ను ఎంతో ప్రోత్సహించాడు. నాకు ఆయన తండ్రిగా, మా వదిన ఒక తల్లిగా నన్ను చూసుకున్నారు. నేను గురువు కావాలని ఆయన పట్టుదల, తపన. అన్నయ్యకు ప్రత్యేక, ఈనాడు వదినమ్మకు నేను ప్రత్యేక అభివందనాలు తెలియపరుస్తున్నాను. మా యొక్క గ్రామంలో ఉన్న సిస్టర్స్ ఆఫ్ చారిటీ మదర్ డెనీజియా మరణించారు. మదర్ అన్నమయ్య గారికి ప్రత్యేక విధంగా వారికి నివాళులు. నన్ను చిన్నతనం నుండి మదర్ లొరెంజా గారికి అప్పగించారు ప్రజెంటేషన్. మదర్ గారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉండ కారణము ఆ యొక్క మదర్ గారే. వారు మరణించారు. ప్రత్యేక విధంగా నేను వారికి నివాళులు అర్పిస్తున్నాను. వారు నాకు 95లో కొంత డబ్బు, వాది కాదు వారి యొక్క అన్నయ్య గారు స్పాన్సర్గా ఉంటూ కొంత డబ్బు బ్యాంకులో ఉంచారు. ఆ యొక్క డబ్బే నాకు ఒక 80 లక్షలుగా వచ్చినప్పుడు ఏం చేయాలో, నీ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు తల్లి దర్శనం ఇచ్చినప్పుడు ఆ యొక్క రూపం మొత్తం కూడా ఫరేంజ్లో గారు మంచిగా కంప్యూటర్ తీసుకొచ్చారు ఇలా కట్టాలని. దాని ప్రకారము ఆ యొక్క 80 లక్షలు, మిగతా 20 లక్షలు ప్రజల నుంచి వచ్చాయి. ఆ డబ్బుతో మరియ తల్లి 76 అడుగుల మరియ తల్లి స్వరూపాన్ని నిర్మించడం జరిగింది. ఈనాడు ముఖ్యంగా నేను ప్రజెంటేషన్ సిస్టర్స్ అందరికి కూడా, ఈనాడు వచ్చిన మదర్ ప్రొవిన్షియల్ వారికి, వారి యొక్క సిస్టర్స్కి అందరూ కూడా నేను అభివందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి గట్టి చప్పట కొట్టండి. ఈనాడు యొక్క మరియ తల్లి యొక్క స్వరూపానికి కూడా సహకరించారు. బల్లెపల్లి నుంచి వరకాల మోహన్ రావు గారు, ఖమ్మం నుంచి సముద్రాల ప్రసాదరావు గారు, నాడిపేట నుంచి బాలస్వామి గారు, మా పెద్దన్నయ్య, మా చిన్నదిన, తర్వాత చిరంజీవి గారు మొట్టమొదటిసారి వారు రఘునాథపాలెం నుంచి వారే ముందు ఆ యొక్క తల్లికి ఇవ్వడం ముందుకు వచ్చారు. వారి యొక్క సహాయమే దాదాపు 20 లక్షలు మేము స్వీకరించగలిగాం. వారందరినీ ప్రత్యేకంగా అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నేను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు కనపర్తి ప్రకాష్ గారు మా యొక్క బోర్డింగ్ డైరెక్టర్గా ఉన్నారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు గురువు కావాలని. 10th కాగానే నా యొక్క ప్రియమైన గురువు ఫాదర్ మేడికొండ శివప్ప గారు, నేను ఏటు బ్రదర్ బావాలా, గురువు బావాలా అర్థం కాని క్షణాల్లో వారు నన్ను ఎంతో ప్రోత్సహించి గురు చదువు పంపించడమే కాదు, నేను సెమినరీలో ఉన్న ఏ సెమినరీలో ఉండగా వారు వచ్చి నన్ను ఎంతో ఒక తండ్రిలాగా చూసుకున్నారు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నేను ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఫాదర్ గారి తర్వాత మా యొక్క గ్రామానికి రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు, నిజంగా వారి యొక్క ప్రేమ, వారి యొక్క సహాయం మర్చిపోలేను. నన్ను ప్రోత్సహించారు, ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నారు. వారిని నాడు అందరి తరపున ప్రత్యేక అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్నాను. 2000 సంవత్సరములను గురువుగా అభిషేకించిన మన యొక్క మైపనపాల్ తండ్రి గారు మన మధ్య ఉన్నారు. పిలవగానే మన మధ్యకు వచ్చారు. 25 సంవత్సరాలు నన్ను నిజంగా నాకు తండ్రి గారు ఎంతో ప్రియమైన వారు. నేను ఏది అడిగిన వారు నా యొక్క జీవితంలో కాదనలేదు. నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ ఉపయోగించుకోలేదు. కాదు, నా యొక్క ఆశ, ఉద్దేశము పలానా చోటకి వెళ్తా తండ్రి గారు అంటే వారు ఎమ్మటే వెళ్ళు అని నన్ను ప్రోత్సహించారు. వారి యొక్క ప్రోత్సాహమే ఒక గురువుగా నేను ఆ యొక్క ట్రైబల్ ప్రాంతంలో కానీ కొత్తగూడెం ప్రాంతంలో దాదాపు 23 సంవత్సరాలు పనిచేశాను. వారు నన్ను ఏనాడు బాధ కలిగించలేదు. నన్ను నా సొంత బిడ్డలాగా చూసుకున్నారు. ఏ సమయమైన దూరమైనా కానీ కొన్నిసార్లు రావద్దు, నువ్వు ఫోన్ చేయి చాలని నన్ను ఎంతో ప్రోత్సహించారు. నేను పిలవగానే నా మధ్యకు వచ్చారు. మన యొక్క మైపనపాల్ తండ్రి గారికి నేను ప్రత్యేక విధంగా అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్న తండ్రి గారు. ఈనాడు మనకి ప్రత్యేక విధంగా దమన్ బిషప్ గారు తెలియదు, నాకు తెలియపోయినా కానీ మన యొక్క తండ్రి గారి ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ళే ఆహ్వానించారు. తండ్రి గారి ఆహ్వానాన్ని అంగీకరించి ఈనాడు చక్కని ప్రసంగం మనకు బోధించారు. చక్కగా క్లుప్తంగా స్వీట్ అండ్ వెరీ స్వీట్ సర్మని తండ్రి గారికి ప్రత్యేక అభివందనాలు తెలియపరుస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈనాడు ముఖ్యంగా
మన యొక్క తండ్రి గారు. వారి యొక్క ప్రేమ అనురాగం ఎలా వర్ణించాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకనగా వారు మొట్టమొదటిసారి ఖమ్మం మేత్రాసనంలో అడుగు పెట్టగానే చూసిన స్వరూపము ఆ యొక్క 76 అడుగుల మేరీమాత స్వరూపము. అందుకని చప్పలు కొట్టండి. వారు ఆ యొక్క స్వరూపాన్ని చూసి బిషప్ హౌస్కి వెళ్ళి అడిగారంట, ఎవరు అది నిర్మించేది, మేత్రాసన గురువులా లేకపోతే సభ గురువులా అన్నప్పుడు మేత్రాసన గురువు అని బిషప్ గారి ఇంట్లో చెప్పారంట. వారు కూడా తర్వాత ఆ రోజుని కలవలేదు వారిని. రెండోసారి వచ్చినప్పుడు చెప్పే, తండ్రి గారు ఇలా స్వరూపం నిర్మిస్తున్నాము, పలానా రోజు మీరు రావాలన్నప్పుడు ఓహో నువ్వేనా అని తండ్రి గారు ఎంతో సంతోషపడ్డారు, నన్ను అభినందించారు. అంతేకాదు వారు తరచుగా 2-3 సార్లు వచ్చి స్వరూపాన్ని చూడటము, సలహాలు ఇవ్వటము, ప్రతి క్షణము కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. అంతోని భయపడవద్దు, ధైర్యంగా ఉండు, పని అయిపోతుందా, వర్షం వస్తుందా అని వారు నిత్యం కూడా ఒక తండ్రిలా నన్ను ప్రోత్సహించారు. ఈ కొన్ని రోజుల్లే నిజంగా వారి యొక్క ప్రేమ ఆప్యాయత నేను వర్ణించలేను. ఈనాడు వారి యొక్క ప్రేమకు ఆప్యాయత రాగానికి తండ్రి గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టి వారికి నేను పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈనాడు యొక్క పండగ ఇంత ఘనంగా జరుగుటకై మన మధ్య ఉన్న మన గురువులందరూ కూడా వారి యొక్క ప్రోత్సాహము, విచారణ సంఘర్షణ లేకపోతే ఇంత చక్కగా జరగదు. ప్రతి ఒక్క గురువుకు నేను పేరు పేరున నేను ప్రత్యేక అభివందనాలు తెలియపరుస్తున్నాను. నేను పనిచేసిన స్థలాలు, నేను ఒక డీకనగా చింతకాని, తర్వాత మిట్టపల్లి, చంద్రుగొండ, ఆళ్ళపల్లి, గుండాల, నెల్లిపాక గురువులకి, ఆ సంఘస్థులకి, తర్వాత చెరువు మాధవరం గురువుకి సంఘస్థులకి ప్రత్యేక అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ జోసఫ్ గారు కొమరవల్లి, ఈనాడు వారి యొక్క సంఘస్థులు, వారి యొక్క 4 నాతో పాటు ఉన్నారు. వారే కాదు ఆ యొక్క రఘునాథపురం సంఘస్థులు, చింతగుర్తి, బల్లెపల్లి సంఘస్థులు కూడా నాతో పాటు ఉన్నారు. వారందరినీ ప్రత్యేక విధంగా అభివందనాలు, థ్యాంక్ యూ తెలియపరుస్తున్నాను. నేను ఎవరిని మర్చిపోతే పెద్ద మనసు నన్ను క్షమించగలరని కోరుతున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నా యాజక అభిషేక వార్షికోత్సవ ఈ దినమున విశ్వాస పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడి తిని ఈ దివ్య బలిలో నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగమగినట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనమి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సువార్తనందించు పాదములు సుందరము, అతి సుందరము. సువార్తనందించు పాదములు సుందరము, అతి సుందరము. ప్రభు సేవ చేయుటకు దైవ పిలుపే వరము, దివ్య బలి అర్పించుటయే యాజక ధర్మము. ఆత్మల రక్షణకై ప్రార్థించుటయే భాగ్యము, దైవరాజ్యమును స్థాపించుటయే ధ్యేయము. సువార్తనందించు పాదములు సుందరము.
సుందరము సువార్తనందించు పాదములు సుందరము అతి సుందరము. తగిట ధిం తధిం 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 తదిన్నన తగిట ధిం తధిం 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 తజన్నన. నేలకొండపల్లి చెరువు మాధవరం గ్రామములో కొమ్ము మాణిక్యం ఆనందం పుణ్య దంపతుల తనయుడా. అన్నప్రసాదరావు మదర్ లోరెంజో గారి దీవెనతో దైవ సేవ చెయ్యాలని ప్రేరణ కలిగెను నీలో. గురువు మేడికొండ శ్రీవప్ప సహకారముతో గురువు సద్మూర్తి జాన్ పీటర్ ప్రోత్సాహముతో పేతురు పౌలు సెమినరీలో శిక్షణ కొరకు పయనించితివి. పేతురు పౌలు సెమినరీలో శిక్షణ కొరకు పయనించితివి. కొండ డాబాలో ఫిలాసఫీ, ఏలూరులో థియాలజీ, గురు విద్యలో ఉత్తీర్ణత పొంది ఏకంగా పరిచర్య ముగించి క్రీస్తు జయంతి 2000 సంవత్సర జూబిలి కానుకగా ఐపన్ పాల్ మేత్రానులచే గురు పట్టమునే పొందితిరి. సువార్తనందించు పాదములు సుందరము అతి సుందరము. సువార్తనందించు పాదములు సుందరము అతి సుందరము. మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్న మాట చొప్పున చంద్రుగొండ విచారణ గురువుగా అంతోని వారి మందిరం, మరియ తల్లి మందిరం నిర్మించిన ఘనత మీదే. తిప్పనపల్లి, ఎర్రకుంట, బూరుగుగూడెం, అబ్బుగూడెం, రాజపురం, అన్నపురెడ్డిపల్లి, మర్రిగూడెం, వాళ్ళపల్లిలో, మార్కొడు గుండాల, ముక్తాపురంలో నూతన ఆత్మల రక్షించి కథోలిక సంఘాలను స్థాపించిన ఘనత మీదే. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమని అన్న మాట ప్రకారం క్రియలెన్నో చేసిన క్రియాశీలుడు గురువు కొమ్ము అంతోని. భద్రాచలంలోని నెల్లిపాకలో ఊరి గుడిసెలో నివసించి తిని గురు నిలయం, దేవాలయం, పాఠశాల, కాన్వెంట్, కఠోర శ్రమలను అనుభవించి నిర్మించి తిని లక్ష్మీపురంలో కలువరి కొండ 25 అడుగుల శిలువ స్వరూపం, రహదారి ప్రక్కన 10 అడుగుల యేసు తిరుహృదయ స్వరూపాన్ని నిర్మించి తిరి. పాలమడుగులో, బాసవాగులో, మారైగూడెం, కిష్టారం, పట్టుబేరి, భీమవరం, కాసారంలో, చౌడారంలో, జుజుల్వుపేట, నాయకన్ గూడెంలో కథోలిక సంఘాలను స్థాపించి తిరి. ఈ నా సోదరులలో ఏ ఒక్కనికిని మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అన్న ప్రభుమాట ప్రకారము గురువు కొమ్ము అంతోని గారు 25 వసంతాలలో ఇవన్నీ చేసిరి.
అందరికి గృహములు నిర్మించి అవై వివాహాలు జరిగించి నీ వాక్కు ప్రేరణతో 5 గురువులు 10 మంది మఠ కన్యలు ప్రభు పిలుపును పొందిరి. పాలేరులో మేరీ మాత పుణ్యక్షేత్రములో 76 అడుగుల మేరీ మాత స్వరూపం కృతజ్ఞతతో మీ జూబిలి కానుకగా నిర్మించి ప్రభు కొరకు ఉన్నతముగా సేవలెన్నో చేసితిరి. ప్రార్థించే గురువుగా పని చేసే గురువుగా ప్రజల గురువుగా పవిత్ర గురువుగా ప్రసంగించే గురువుగా మరియ తల్లి భక్తునిగా పునీత అంతోని ఆదర్శంతో యేసుక్రీస్తుకు నిజమైన సాక్షిగా ప్రకాశించుము మహాపూజ్యశ్రీ సగిలి ప్రకాష్ పీఠ కాపరి పాలనలో. ఈనాటి జూబిలీ సందర్భమున మన ఫాదర్ గారి యొక్క ఆహ్వానం స్వీకరించి ఇక్కడ రావటం చాలా సంతోషిస్తున్నాను. నేను 24 ఏళ్ల క్రితం ఈ ఫాదర్ గారిని ఇక్కడ ఖమ్మం బిషప్గా అభిషేకించవలసిన బాధ్యత లేకపోతే ఆ భాగ్యం నాకు లభించినది. సాధారణంగా జూబిలీ అంటే ఇలాంటి చాలా బాహ్యమైనటువంటి అలంకారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆనాడు ప్రతి గురువుకి చెప్పిన ఒక మాట ఉంది. పౌలు తిమోతికి చెప్పిన మాట, నా హస్త నిక్షేపణం అంటే నా హస్తం నీ మీద ఉంచి నేను ప్రార్థన చేయటం ద్వారా నీ పొందినటువంటి ఆ దేవుని యొక్క ఆత్మని నీ అధికం చేయు. అదే గురుత్వంలో ఉన్నటువంటి ఎస్సెన్స్. మన కొమ్ము అంతోని ఫాదర్ గారికి నా హార్దిక అభివందనాలు, జూబిలీ మంగళాలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.